ఎలా సార్ అంటే కోడింగ్‌లో ప్రస్తుతం ఉన్నటువంటి వాటిల్లో ఎన్ని కోర్సెస్‌గా ఉన్నాయి? సో, బేసిక్‌గా ఫుల్ స్టాక్‌తో స్టార్ట్ చేస్తాం. ఫుల్ స్టాక్ అన్నప్పుడు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, డెవలప్‌మెంట్, క్లౌడ్ డెవలప్‌మెంట్. అంటే ఒక అప్లికేషన్ బేసిక్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనము రెస్టారెంట్‌కెళ్తాము. సర్వెంట్ వస్తాడు, నోట్ చేసుకుంటాడు, చెఫ్ పంపిస్తాడు. ఇదంతా మనకేంటి జనరల్ ప్రాసెసే. ఇదే ఒక అప్లికేషన్‌లో చూడగలిగితే నీకు కనపడేదంతా ఫ్రంట్ ఎండ్. నువ్వు చూస్తావు. అక్కడ ఐటెమ్స్ అన్నీ నువ్వు వ్యూ చేసుకుంటావు. అదే ఐటెమ్స్‌ని నువ్వు కార్ట్‌లో పెట్టేసుకుంటావు. కార్ట్‌లో పెట్టి నువ్వు పేమెంట్ చేసేస్తావు. నీకు ఆ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయిపోయి, పేమెంట్ ట్రాన్సాక్షన్ అయిపోయి, నీకు ఐటెమ్ ఇంటికొచ్చేస్తది. ఇదే ప్రాసెస్ ఫుల్ స్టాక్. అంటే నువ్వు జనరల్‌గా చేసే అప్లికేషన్‌లోనే ఇదంతా ప్రాసెస్ బిల్డ్ అయ్యుంది. సో, అందుకే ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ అయినా, బ్యాక్ ఎండ్ అయినా, డేటాబేస్ అయినా కూడా ఈ మల్టిపుల్ టెక్నాలజీస్ ఎంబెడ్ అవుతాయి కాబట్టి నీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఒస్తాయి. ఇంకొంతమందికేంటి కోడింగ్ కాకుండా టూల్ సైడ్ ఎళ్ళాలనుకుంటారు. హ్మ్. అప్పుడు డేటా అనలిటిక్స్ సైడ్ ఏఐలోకెళ్ళొచ్చు. ఏఐలోకి ఒక్కసారి కెరియర్ ఎంటర్ అయిపోతే అది ఏ డొమైన్‌కైనా కూడా లింక్ అయిపోతూ ఉంటుంది. సో, అందుకే మనం డెడికేటెడ్‌గా 3-4 మంత్స్ మనం కోర్స్ ట్రైనింగ్ ఇస్తాం. ఫుల్ స్టాక్ అయితే 100 డేస్ ట్రైనింగ్ ఇస్తాము. ఏఐ అయితే మనం 5 మంత్స్ ట్రైనింగ్ ఇస్తాం.